హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇదివరకు వీడియోలో నేను కొత్తగా పాన్ కార్డ్ అనేది అప్లై చేశాను యూటీఏ పిఎస్వే ద్వారా. అయితే ఆ పోర్టల్లో ఏంటంటే మీకు ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ అనేది లింక్ ఉన్నా లేకపోయినా ఏం కాదు, ఎటువంటి ఓటీపీ అవసరం లేదు, మీకు డైరెక్ట్గా పాన్ కార్డ్ అనేది అప్లై చేసేయచ్చు. అయితే మీకు కూడా ఈ ఐడి కావాలంటే మాత్రం ఆ పిఎస్ఏ ఐడి మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. మీకు నేను డిస్ట్రిబ్యూటర్ మరియు రీటైల్ ఐడీస్ ప్రొవైడ్ చేస్తాను. ఎవరైతే డిస్ట్రిబ్యూటర్ ఐడి కావాలనుకుంటున్నారో వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. ఫ్రీగా వాళ్ళ రీటైల్స్ని అన్లిమిటెడ్ రీటైలర్స్ని వాళ్ళు క్రియేట్ చేసేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కూపన్ ప్రైస్ కూడా మీకు ఇస్తాను. కూపన్ ప్రైస్ ఎంతో నాకు కాంటాక్ట్ చేస్తే నేను మీకు కూపన్ ప్రైస్ అదంతో నేను అంతా చెప్తాను మీకు డీటెయిల్గా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూద్దాం మనం. ఫస్ట్ మీకు ఈ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఇది కేవలం డిస్ట్రిబ్యూటర్స్కి మాత్రమే. ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్ ఐడి తీసుకున్న తర్వాత మీకు ఇలా వస్తుంది ఐడి పాస్వర్డ్. వచ్చిన తర్వాత ఇక్కడ తీసేసుకొని మీరు లాగిన్ చేసుకోవాలి. కొట్టేసుకొని లాగిన్ చేస్తే మనం చూద్దాం అందులో డాష్ బోర్డ్ ఎలా ఉందో. ఇలా ఉంటుందన్నమాట. మీ కింద రీటైలర్స్ ఎంతమంది ఉన్నారో మీకు చూపిస్తుంది అనమాట. ఇప్పుడు నేను సూపర్ డిస్ట్రిబ్యూటర్ కాబట్టి నాకు ఇక్కడ ఎందుకో ఆప్షన్ వచ్చింది డిస్ట్రిబ్యూటర్ అండర్ యూ అనేసి. ఓకే, మీకైతే రాదు అది. అయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే మీకు 3 డాట్స్ కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డిస్ట్రిబ్యూటర్ అనుకోండి. డిస్ట్రిబ్యూటర్ అయితే ఒక రీటైలర్ని క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ జాయినింగ్ అని చూసారా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసి జాయినింగ్ కాదు, పైన క్రియేట్ పార్ట్నర్ అని చూసారా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి క్రియేట్ రీటైలర్ అని చూసారా, దాని మీద క్లిక్ చేయండి. నేను క్లిక్ చేస్తే మీకు ఇలా ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేమ్ అడుగుతుంది. ఫస్ట్ నేమ్ ఇవ్వండి. నెక్స్ట్ వాళ్ళ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. నెక్స్ట్ ఎంటర్ కాంటాక్ట్ నెంబర్, వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వండి. నెక్స్ట్ వాళ్ళు ఏ సిటీలో ఉన్నారో ఆ సిటీ నేమ్ ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేయమంటుంది. స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ పిన్ కోడ్ ఇవ్వండి. నెక్స్ట్ ఎంటర్ పాన్ కార్డ్ అని అడిగింది సార్. ఇక్కడ వాళ్ళ పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ ఎంటర్ మార్జిన్. ఇక్కడ ఎంటర్ మార్జిన్ అంటే మీరు వాళ్ళ నుంచి ఎంత అమౌంట్ తీసుకుంటున్నారో అది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చేసి అక్కడ క్రియేట్ అని కొట్టండి. క్రియేట్ అని కొట్టంగానే వాళ్ళ మెయిల్కి వాళ్ళ ఐడి అండ్ పాస్వర్డ్ వెళ్ళిపోతుంది. అంతే సింపుల్. రీటైలర్ ఐడి క్రియేట్ చేయడం, వాళ్ళ అంటే రీటైలర్ ఆ ఐడి పాస్వర్డ్తో ఆ పిఎస్ఏ యూటీఐ పిఎస్ఏలోకి లాగిన్ అయిపోతారు. ఓకే కదా. ఓకే, నెక్స్ట్ ఇందులో మీరు ఏ విధంగా ఓకే అండి. ఓకే, మరి నెక్స్ట్ ఒక పాన్ కార్డ్ అనేది చేయాలంటే మనం కూపన్స్ అనేది కొనుక్కోవాలి కదా. అది కూడా ఈ పోర్టల్ అని కొనుక్కుంటాం మనం. ఇందులో నుంచి కొనుక్కొని మనం ఆ యూటీఐ పిఎస్ఏ పోర్టల్కి మనం ట్రాన్స్ఫర్ చేస్తాం ఇందులో నుంచి. చూడండి ఆ కూపన్ ఎలా కొనాలో చూద్దాం. అయితే ఫస్ట్ రీటైలర్స్ అడుగుతారు కదా డిస్ట్రిబ్యూటర్స్కి కూపన్ కావాలనేసి. ఓకే, ఆ కూపన్ వాళ్ళకి మనం పంపించాలంటే ఫస్ట్ ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ కూపన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఫస్ట్ ఇక్కడ థర్డ్ ఆప్షన్ చూసారా, బై కూపన్ మీద క్లిక్ చేయండి. బై కూపన్ మీద క్లిక్ చేసి పైన కూపన్స్ విత్ పాన్ కార్డ్ మనం చూసారా, దానిపైన క్లిక్ చేయండి. అంటే విత్ ఫిజికల్ పాన్ కార్డ్ అంటే మీకు ఇంటికి వచ్చే కార్డు వస్తుంది చూసారా, ఆ కూపన్ కొనాలా, లేకపోతే కింద కూపన్స్ వితౌట్ ఈపాన్ అని చూసారు. మామూలు ఈపాన్ అంటే ఉట్టి మెయిల్కి వస్తుంది, అది కావద్దు మా ఇంటికి రావాలనుకుంటే పైన ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ కూపన్ అని చూసారా. ఇక్కడ మీరు ఎన్ని కూపన్స్ కొనుక్కోవాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 1 కొనాలంటే 1, 2 అంటే 2, అలా ఎంటర్ వేసుకోండి. ఇప్పుడు నేను 1 కొనాలనుకుంటున్నాను కాబట్టి 1 మీరు క్లిక్ చేసి బై నౌ మీద క్లిక్ చేయండి. ఇక్కడ బై నౌ మీద క్లిక్ చేయగానే మీకు ఇలా పేమెంట్ అడుగుతుంది. పేటీఎం యాప్ ఓపెన్ చేసుకోండి. ఇలా పేటీఎం మీద నొక్కేసి మీరు ఇక్కడ అమౌంట్ అక్కడ పే చేసిస్తే మీకు కూపన్ అనేది వచ్చేసింది. బై చేసుకున్నాక మీకు చూపిస్తాను నేను. ఓకే అండి నేనైతే పేమెంట్ అయితే చేసుకున్నాను. చూసారు కదా అమౌంట్ డిడక్ట్ అయిపోయాయి. ఓకే, ఇక్కడ చూసండి ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అనే మెసేజ్ వచ్చింది కదా. ఓకే, ఇలా వచ్చిన తర్వాత మళ్ళీసారి అది మీకు లాగౌట్ అయిపోతుంది. ఓకే, మీకు ఒకసారి లాగౌట్ అయిపోతుంది. మళ్ళీ మీరు లాగిన్ చేసుకోండి ఐడి వేసుకొని. ఇంకా నేను లాగిన్ చేసుకుంటున్నాను ఇప్పుడు. ఓకే, లాగిన్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ చూస్తే మీరు అవైలబుల్ కూపన్స్ సెకండ్ చూడండి పింక్ కలర్లో. అది అవైలబుల్ కూపన్స్ ఇందాక చూస్తే 0, ఇప్పుడు 1 ఉంది. మన పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ కూపన్ అనేది మనం ఒక రీటైలర్గా పంపించాలంటే ఏం చేయాలి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ సైడ్ 3 బటన్స్ నొక్కితే ఇక్కడ చూస్తే మీరు జాయినింగ్ అని ఉంటుంది. జాయినింగ్లో ఆల్ యూజర్స్ జాయిన్ లిస్ట్, ఆ లిస్టులో మీ కింద ఎంతమంది రీటైలర్స్ ఉన్నారో వాళ్ళందరూ యూజర్ ఐడీస్ అక్కడ పడతాయి అన్నమాట. యూజర్ ఐడీస్ అయితే మీరు ఎవరికైతే పంపించాలనుకుంటున్నారో వాళ్ళ యూజర్ ఐడీని కాపీ చేసుకోండి. ఇలా కాపీ చేసుకున్న తర్వాత ఏం చేయాలో చూపిస్తాను చూడండి. ఓకే, ఇలా కాపీ చేసుకున్న తర్వాత 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూస్తే మీకు కూపన్ అని చూసారా, కూపన్ మీద క్లిక్ చేసి డిస్ట్రిబ్యూట్ కూపన్ అని చూసారా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసినామంటే ఇక్కడ యూజర్ ఐడి అడుగుతుంది. మీ రీటైలర్ యొక్క యూజర్ ఐడి ఇక్కడ వేయండి ఎవరికైతే పంపించాలనుకుంటున్నారో. ఓకే, ఇక్కడ కాపీ పేస్ట్ అని ఇక్కడ పని చేయమండి. ఓకే కదా, ఇలా ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసారు కదా పీ కూపన్స్ అని ఉంది, అదంతా అలాగే ఉంచండి. అది ఉంచేది కిందకు వస్తే ఇక్కడ నెంబర్ ఆఫ్ విత్ కార్డ్ అంటే ఎన్ని కూపన్స్ పంపించాలనుకుంటున్నారు. ప్రస్తుతం మనం 1 కొనుక్కున్నాం కదా, అతను కూడా 1. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 2 ఇవ్వమంటే మీరు 2 పర్చేజ్ చేసి వాళ్ళకి 2 సెండ్ చేయండి. ఇప్పుడైతే నేను 1 పర్చేజ్ చేశాను, 1 సెండ్ చేస్తాను వాళ్ళకి. ఇక్కడ సెండ్ మీద ఉంది సరే, సెండ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే కదా, చూసారు కదా వాళ్ళకి కూపన్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోయింది సక్సెస్ఫుల్గా.
ఓకే, ఇప్పుడు వాళ్ళకి కూపన్ వెళ్ళిందో లేదో మనం చూద్దాం. ఇప్పుడు వాళ్ళ పోర్టల్లో లాగిన్ అయ్యి ఓకే అండి, ఇక్కడ మనం వచ్చేసాం వాళ్ళ యూటీఐ పిఎస్ఏ పోర్టల్కి. ఓకే, ఇప్పుడు మనం దీన్ని అసలు లాగిన్ చేసి చూద్దాం. ఓకే, లాగిన్ అయిపోయింది, కొంచెం లోడ్ అవుతుంది పేజ్. ఇక్కడ ఓకే పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూసారు కదా, అవైలబుల్ కూపన్స్ విత్ బోత్ ఫిజికల్ పాన్ అండ్ ఈ పాన్. చూసారా, ఇక్కడికి వచ్చేసింది పాన్ కూపన్ అనేది వచ్చేసింది వాళ్ళ దగ్గరికి 1 అని చూపిస్తుంది. అలాగా మన కూపన్ అనేది రీటైలర్కి డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. కదండి, మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను. ఎవరికైతే డిస్ట్రిబ్యూటర్ కావాలనుకుంటున్నారో వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. కాంటాక్ట్ చేస్తే వాళ్ళకి నేను ఇస్తాను ఐడి అనేది. నెక్స్ట్ రిటైలర్ కూడా కావాలనుకుంటే నాకు చెప్పొచ్చు, చెప్తే నేను మీకు ఇస్తాను. చాలా తక్కువ ప్రైస్లోనే ఇస్తాం మేము. ఓకే, డిస్క్రిప్షన్లో వాటి ప్రైజెస్ ఉన్నాయి, సో చూసుకొని ఆ నెంబర్కి నాకు ఒకసారి వాట్సాప్ చేయండి. ప్లీజ్ కాంటాక్ట్ చేయొద్దు, నాకు కాల్ చేయకండి, వాట్సాప్ చేయండి. మీరు డైరెక్ట్గా నేను గ్యారంటీకి వెంటనే రిప్లై చేస్తాను మీకు నేను. ఓకే కదా. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరింటో ఇలాంటి అప్డేట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.